మంత్రి, నాకు ఏమీ తోచకున్నది. ఏమి చేయుదము? ఆ రాజుగారు, తమరు కవిత్వం రాస్తారు కదా? ఆహా, బాగా గుర్తు చేసింది. తమరు కవిత్వం కూడా రాస్తారా? నాకు ఏమీ తోచకున్నది. ఏమి చేసేదము? మహామంత్రి, మన రాజ్యంలోని విశేషాలు ఏమున్నవి? చిత్తం మహాప్రభు, మన దేశంలో గోధుమ పంటలు పూర్తిగా తగ్గించాలి. ఆయనలో మరీ మంచిది. మనకు బ్రెడ్కి ఏమీ లోటు లేదు కదా. మంత్రి, మన దేశంలోని విషయములను చెప్పమంటే ఈ గోధుమ పంట, ఈ పని వ్యవహారం మనకెందులకు? మరి ఏమీ తోచకున్నది. ఏమి చేద్దాము? మొదలు మహారాజా, ఒక చిన్న ముక్క. ఆహా, మహారాజా, మన దేశంలో మంచి కవులు ఉన్నారట. ఆయనతో ఎవరినైనా మంచివాడిని చూసి పిలిపించుము. చిత్తం మహాప్రభు. సరిపట్టుడు మహారాజ్కి ఒక పెద్ద కవి కావాలంట. ఆ రామన్న గారు పిలుపు. రామన్న గారు ఇప్పుడు అందుబాటులో లేరు మంత్రి గారు. సోమన్న గారు. సరే, సోమన్న గారు పిల్లలు. సోమన్న గారు వేరే పక్క రాజ్యానికి వెళ్ళిపోయారు. సరే, ఎవరైనా పిలువ. ఎవరు కవి? ఆ వీరయ్య గారు ఉండగా. వీరి గారు. సరే ప్రభు, పిలుస్తా వీరి గారిని. అట్లా. మహాప్రభు, మన దేశంలో ఒక కవి ఉన్నారు, వీరి గారు. వాడిని పిలిపించాను. కవి గారు ఎవరు? రాజుగారు మిమ్మల్ని పిలిపించమన్నారు. ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. సరే. మహారాజా, ప్రణామాలు మహామంత్రి. ప్రభుత్వం రాయిస్తున్నది. అవును మహారాజా. ఇతనే ఆ కవి. ఓహో, వీరిగాడనే కవి నీవేనా? అవును మహారాజా. మహారాజా గారు, ఈ వీరయ్య గారు మీకు కవిత వినిపిస్తారంట. ఓహో, వింటివా మహామంత్రి? మంచిదే. ఈ కవేట మనకు కవిత్వం వినిపించునట. చూద్దాం. సరే సరే. అయినను కవిత్వం గట్టుటలో ఏమున్నది? కవిత్వం గట్టుట ఎంతయో కళ్ళు గీతయో అంతయే. అవునవును మహారాజా, మీరే కదా గొప్ప కవి. అవునవును మహామంత్రి, లెస్స బలికితివి. అవును, వీడు కవిత్వం రాయుతున్నాడట. మరి వాడెవడో ఎనకటికి గరుడ పురాణం రాసినాడట. నీ గాకి పురాణం గట్టలేనా? అయినను కవిత్వం చెప్పుట ఎంతయో కళ్ళు గీతయో అంతయే. ఏమి వీరయ్య, నువ్వు కవిత్వం రాయుతున్నావట? ఏదైనా ఇప్పుడు ఇక్కడికి తెచ్చావా కవిత్వాన్ని? చిత్తం మహాప్రభు, తెచ్చాను. వినిపించమంటారా? మంత్రి, ఆ కవిత్వం ఏదో విందామా? అలాగే మహారాజు గారు, విందాం. బట్టి నిరజంబుగ చేయు నిరనిద్ర కాంతియే నీ మొగంబు. ఏ మంత్రి, చప్పట్లు కొట్టుతుంటేవి. అంత బాగా నచ్చినదా ఆ కవిత్వం నీకు? చిత్తం మహాప్రభు, బాగాలేదా? మంచి మాటలు చెప్పింది కవి. మంచి మాటలా? ఏరా కవి, ఇట్రా. ఏమిరా వీరిగా, నాది నిద్రముఖమంటవా? ఎంత పొగరురా నీకు! ఏమిరా వీరిగా, నాది నిద్రముఖమంటవా? భటుడా, వెళ్లి వాడు జుట్టు పట్టుకొనము. చిత్తం మహాప్రభు. జుట్టు పట్టుకొనము. చూసేదేమి? తన్నుము.
కవిత్వం దొంగలిచ్చినట్టు రాజుగారికి తెలిసినట్లుంది. మన్నించండి మహాప్రభు. మహాప్రభు మంత్రి వారమునకొకరి పట్టుకొని ఈ రీతిగా చితక పొడిచిన మన దేశమున కవుల బెడద ఉండదు. మహారాజా గారు మహారాణి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మహామంత్రి రాణిగారు పిలుస్తున్నారట. మహారాజు గారు తమని కోచి ఊదినట్టుంది. ఇది కవితా రసిక ప్రహాసనము అని పానుగంటి వారి రచన. ఈ రచన మాకు 8వ తరగతి పుస్తకంలో పాఠ్యాంశముగా ఉండెను. దానిని ఇప్పుడు కొంత భాగము ఎడిట్ చేసి తీసుకొని ఇందులో ప్రదర్శించాము. కొంత మేము దీన్ని ఇంప్రవైజ్ కూడా చేశాము. పానుగంటి వారికి ఎక్కడున్నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఇలా పాఠ్యాంశాన్ని ఎడిట్ చేసినందుకు క్షమించమని కూడా కోరుకుంటున్నాము.